చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గన శిక్ష వేయకపోతే అది మా తప్పే. ప్రజలు ఒప్పుకోరు. కానీ వాళ్ళు ఏమంటున్నారు మీ మీద నిందలు అంటే టైమింగ్ ప్రకారం చూస్తే అసెంబ్లీ సెషన్స్ లో ఈ అరెస్టులు అంటున్నప్పుడు అక్కడ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని ఆ హోదా కూడా ఇంకొక పక్కనేమో చూసారా పథకాలు అమలు చేయమని మేము అడుగుతున్నందుకు మమ్మల్ని అరెస్టులు చేసి ఇలా చేస్తున్నారని మీ మీద బుర్ర చల్లుతున్నారు కదా. మీ లక్ష్యం మరి నెరవేరుతుందా ఇట్లా వెళ్తే? ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఎవరు ఇస్తే మేమిస్తే వచ్చేది కాదు చంద్రికా గారు, అది ప్రజలు ఇవ్వాలా, ప్రజలు ఇచ్చి ఉండాలి జగన్మోహన్ రెడ్డికి. ఆయన అడగాల్సింది ఇప్పుడున్నటువంటి పాలకపక్షాన్ని, ఎన్డీఏ కూటమిని కాదు అడగాల్సింది. ఆయన తనంతకు దాన్ని ప్రశ్నించుకొని నాకు ప్రజలు ఎందుకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఓడించారు అనేది ఒకసారి అంతర్మదనం చెందాలి ఆయన. అప్పుడు అర్థమవుతుంది ప్రతిపక్ష హోదా ఎందుకు రాదు. మమ్మల్ని అడిగే బదులు వాళ్ళంతా వాళ్ళు మనసులో వాళ్ళు అడుక్కోవాలా, వ్యక్తిత్వాన్ని వాళ్ళ ఆత్మసాక్షిని వాళ్ళు విమర్శించుకోవాలా. మాకెందుకు రాలేదు, ప్రజలు మాకు ఎందుకు ఇవ్వలేదు అనేది ఆలోచించుకుంటే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఇక్కడ అరెస్ట్ అంటారా, ఇందాక మీకు చెప్పినట్టు అరెస్ట్ చేయకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు, వీళ్ళు అరెస్ట్ చేయకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు. ఇప్పటికే చాలా లేట్ అయింది అనుకుంటున్నారు. ఎవరెవరైతే ఒకటండి, ప్రజాస్వామ్యంలో నువ్వు రాజకీయంగా నువ్వు ఏమైనా మాట్లాడు, నువ్వు రాజకీయ విమర్శించు. వ్యక్తిగతంగా నువ్వు ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళను, తల్లిని, చెల్లిని వీళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద వేసి మేము రోడ్డు మీద పడ్డాం కాబట్టి, మాకు సిగ్గు ఎగ్గు లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇట్లాగే మేము తయారు చేసి రోడ్డు మీద పడిపోయి రాజకీయాల్ని సర్వనాశనం చేసి రాజకీయాలను భ్రష్టు పట్టించి ఇట్లాగే ఉంటాయి రాజకీయాలని మోడల్ గా మిగతా భారతదేశంలో మిగతా రాష్ట్రాలకు లేదా ప్రపంచంలో మిగతా దేశాలకు చూపించేశారు వీళ్ళు ఆల్రెడీ. ఈ గోరంట్ల మాధవ్ అనే ఎంపీ అసలు అతను మనిషో పశువు నాకు అర్థం కాదు, మనిషో పశువు అర్థం కాదు. భారతదేశ పార్లమెంట్ యొక్క గౌరవని, మర్యాదను ప్రపంచ దేశాల్లో మంట కలిపిన వ్యక్తి, మంట కలిపించాడు. బీబీసీ ఛానల్లో వచ్చింది ఆయన చేసిన ఘనకార్యం గురించి, సిఎన్ఎన్ లో వచ్చింది, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో వచ్చినాయి, ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ లో వచ్చినాయి. నీ మగతనం చూసినారు వాళ్ళంతా, పనికిమాల మగతనం. నువ్వు ఈరోజు ఆడోళ్ళ గురించి ఫోక్స్ యాక్ట్ గురించి మాట్లాడుతూ, ఫోక్స్ యాక్ట్ లో ఆడోళ్ళ పేరు చెప్పకూడదు అని చెప్పేసి చట్టం చదువుకోలే, బుద్ధి లే నీకు? అదే అంటున్నా, చట్టం చదువుకోలేదా, బుద్ధి లేదు నీకు, కడుపుకి అన్నమే కదా తింటున్నావు నువ్వు. అయినా నీ ఒక వీడియో బయటకు వచ్చి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏది పార్లమెంటేరియన్ మెంబర్స్ అందరూ కూడా నవ్వుకొని ఇట్లా కూడా చేస్తారా, ఇంత నీచుడా, ఇంత పనికిమాలోడా అది ఈ దేశంలో ఉన్న పార్లమెంటేరియన్స్, నీ సాటి పార్లమెంటేరియన్లు కాకుండా ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ నవ్వులు పాలు చేసిన నువ్వు కూడా సమాజంలో ఎట్లా తిరుగుతున్నావో, నీ చుట్టూ ఉన్నోళ్ళు నీకు ఎట్లా గౌరవం ఇస్తున్నారో, ఎట్లా మర్యాద ఇస్తున్నారో, నువ్వు ఏంటి మనిషివో, నీ కుటుంబ సభ్యులు నీకు ఎట్లా మర్యాద ఇచ్చి నీ మొహం చూస్తున్నారో నాకైతే అర్థం కాల. ఇతని కుటుంబ సభ్యులకు పెట్టాల నమస్కారం, ఇతనికి కాదు. ఇతను చేసిన పనికిమాల పనికి దేశ గౌరవాన్ని భ్రష్టు పట్టించినటువంటి వెధవకి ఈ రోజు మళ్ళా మీడియా ముందుకు వచ్చి, అది తర్వాత విషయం, అది పోలీసులు తీసుకుంటారు నిర్ణయం, చట్టం తన తనపై తెలుసుకోబోతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఆ వీడియో మీద ఇప్పుడు ఎంక్వైరీ జరగాల. దానికి ఢిల్లీలో నేను ఎక్సర్సైజ్ చేస్తుంటే పనికిమాల మాటలు ఏం మాట్లాడతాడు. అతను నాకు 20-25 ఏళ్ళ నుంచి తెలుసు అండి, అతని క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. ఎక్కడికి పోయినా ఇదే రోదా, ఎక్కడికి పోయినా ఇదే పనికిమాల వ్యవహారం. ఒక్కరితో కూడా మంచిగుండే జీవితమే కాదు అది, ఒకరితో కూడా శాంతంగా మాట్లాడే జీవితమే కాదు అది. పైనుంచి ఏదో ఊడిపడినాడు అనుకుంటాడు అతను. ఇప్పుడు కట్ చేసేసారు నీకు అంతా కూడా. అయ్యా బాబు, గోరంట్ల మాధవ్ నీకు కాదయ్యా, మీ ఇంట్లో వాళ్ళకు,